హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈ రోజు మనం కరెంట్ అఫైర్స్ సంబంధించి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మే 2026 సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఈ యొక్క వీడియోలోనే మీకు కేవలం హాఫ్ అన్ అవర్ లోనే మేకి సంబంధించిన కంప్లీట్ కరెంట్ అఫైర్స్ అన్ని రకాల అంశాలకు సంబంధించి జాతీయ అంశాలు కానీ అంతర్జాతీయ అంశాలు కానీ క్రీడా సంబంధించిన సమాచారం కానీ శాస్త్ర సాంకేతిక రంగంలో ఉన్న ముఖ్యాంశాలు కానీ అదేవిధంగా అవార్డులకు సంబంధించి కానీ ప్రతి ఒక్క రంగానికి సంబంధించి ఈ యొక్క వీడియోలోనే మీకు హాఫ్ అన్ అవర్ లోనే కంప్లీట్ అయ్యే విధంగా ర్యాపిడ్ రివిజన్ ద్వారా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్ని డిస్కస్ చేస్తాను. ఈ కరెంట్ అఫైర్స్ కూడా విత్ ఇమేజెస్ ద్వారా మీకు చూస్తేనే అర్థమయ్యే విధంగా ఉంటాయి. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. వీడియో ఎండింగ్ మాత్రం మిస్ కాకండి. ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఎలా చదవాలి, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అనేది కూడా చెప్తాను, ఓకేనా? అదే విధంగా ఇంకా ఎవరైనా మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వారు ఉంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పెట్టడం జరుగుతుంది. లేదంటే ప్లే స్టోర్ లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే ఈ లోగోతో మన యాప్ ఉంటుందండి. ఇందులో మీకు టోటల్ గా 375 పైగా టాపిక్లు ఉంటాయి. ప్రతి ఒక్క టాపిక్ ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థే విధంగా ర్యాపిడ్ రివిజన్ ద్వారా తక్కువ సమయంలోనే సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ఉంటుంది. ఇది ఎలాంటి ఎగ్జామ్స్ కైనా, ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంబంధించి కానీ ప్రతి ఎగ్జామ్కి మన కోర్స్ అనేది 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇదివరకు ఎప్పుడు మీకు 100% ట్రిక్స్తో ఎలాంటి యాప్ లేదు. కేవలం నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్ మాత్రమే ఉంది. మీరు కావాలంటే సెర్చ్ చేసి చూడండి. ఇది ఎలాంటి ఎగ్జామ్స్కి అయినా యూజ్ అవుతుంది. ర్యాపిడ్ రివిజన్ ద్వారా తక్కువ సమయంలోనే సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఒకవేళ మీరు ఐఫోన్ యూజర్స్ అయితే, ఐఓఎస్ యూజర్స్ అయితే మై ఇన్స్టిట్యూట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆర్గనైజేషన్ కోడ్ అడుగుతుంది. ఆర్గనైజేషన్ కోడ్ వచ్చేసి HOZGGV. మన యాప్ ఆర్గనైజేషన్ కోడ్ వచ్చేసి HOZGGV. ఇది ఎంటర్ చేయడంతో మీకు కూడా అన్ని కోర్సులు కనిపిస్తాయి. ఇందులో ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ వీడియోస్ ఉన్నాయండి. ఫ్రీ వీడియోస్ చూసి నచ్చిన వాళ్ళంటే కోర్స్ తీసుకోండి, ఓకేనా? ఇక లేట్ చేయకుండా మన టాపిక్ లోకి వస్తే ఈ మే 2026 కరెంట్ అఫైర్స్ సంబంధించి అంశాల వారీగా మనం డిస్కస్ చేద్దాం. మొదటగా మనం జాతీయ అంశాలకు సంబంధించి చూద్దాం. నేషనల్ కరెంట్ అఫైర్స్ సంబంధించి చూద్దాం. ఇందులో ఇంపార్టెంట్ ప్రశ్నలన్నీ మే మంత్ లో జరిగిన ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని సేకరించి మీకు ప్రిపేర్ చేయడం జరిగింది. సెగ్రిగేట్ చేసి అన్ని ఒక దగ్గర, రాష్ట్రాలు కూడా ఒక దగ్గర వచ్చేలాగా, కర్ణాటక సంబంధించి, సిక్కిం సంబంధించి, మహారాష్ట్రకు సంబంధించి ఇలా రాష్ట్రాల వారిగా ముఖ్యాంశాలు ఒక దగ్గర ఒక స్లైడ్లో సేకరించి మీకు చెప్పడం జరుగుతుంది. ఇక చూడండి, మే 2026లో ఉల్లాస్ కార్యక్రమం కింద 6వ పూర్తి అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా ఏది ప్రకటించబడింది? ఉల్లాస్ సంబంధించి సిక్కిం 6వ పూర్తి అక్షరాస్యత కలిగిన రాష్ట్రం. నెక్స్ట్, ఏ భారతీయ రాష్ట్రం డిజిటల్ విలేజ్ 2.0ను ఇటీవల ప్రారంభించడం జరిగింది? ఏ భారతీయ రాష్ట్రం? కర్ణాటక డిజిటల్ 2.0ను ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, స్మార్ట్ విలేజ్ 2.0ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? కర్ణాటక. డైరెక్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ మీరు చూడండి, ర్యాపిడ్ రివిజన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డిజిటల్ విలేజ్ 2.0, స్మార్ట్ విలేజ్ 2.0 రెండింటి 2.0 వచ్చింది, ఓకేనా? కర్ణాటక రాష్ట్రం ప్రారంభించడం జరిగింది, ఓకేనా? నెక్స్ట్, 2026లో ఏ రాష్ట్రం భారతదేశపు మొదటి పేపర్లెస్ జ్యుడిషియరీ రాష్ట్రంగా అవతరించింది? సిక్కిం. పేపర్లెస్ జ్యుడిషియరీ రాష్ట్రం ఏంటంటే సిక్కిం. ఇది మొట్టమొదటి పేపర్లెస్ జ్యుడిషియరీ రాష్ట్రం సిక్కిం అనేది. జాతీయ అంశాలకు సంబంధించి కంటిన్యూగా ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేయడానికి స్మార్ట్ హెల్త్ ఐడి కార్డ్ అనేది ఏ భారతీయ రాష్ట్రం ప్రారంభించింది? స్మార్ట్ హెల్త్ ఐడి కార్డ్ అనేది మహారాష్ట్ర. ఇవన్నీ మహారాష్ట్రనే ఉంటాయి. ఇక మహారాష్ట్రకు సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్, మేలో జరిగిన ఇంపార్టెంట్ జాతీయ అంశాలని ఒకే స్లైడ్లో సేకరించి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, ఇది స్మార్ట్ హెల్త్ ఐడి కార్డ్ సంబంధించి ఏ రాష్ట్రం? మహారాష్ట్ర. మరి దీని లక్ష్యం ఏంటి? ప్రజల ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేయడం గాను సులభంగా అందుబాటులో ఉంచడం లక్ష్యంగా పెట్టుకొని ఈ స్మార్ట్ హెల్త్ ఐడి కార్డ్ అనేది ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, ఏ భారతీయ రాష్ట్రం 2026లో గ్రీన్ అర్బన్ మొబిలిటీ మిషన్ ని ప్రారంభించింది? మహారాష్ట్ర. గ్రీన్ అర్బన్ మొబిలిటీ మిషన్ ఈ బస్ సంబంధించి మహారాష్ట్ర. దీనికి సంబంధించి లక్ష్యం ఏంటి? ఈ బస్సులు అంటే ఎలక్ట్రిక్ బస్ అంటే పర్యావరణ హితంగా ఉంటాయి. పర్యావరణ హిత రవాణా, ఎలక్ట్రిక్ వాహన ప్రోత్సాహం, సుస్థిర నగర మొబిలిటీ లక్ష్యం పెట్టుకొని ఈ గ్రీన్ అర్బన్ మొబిలిటీ మిషన్ ని మహారాష్ట్రలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, ఏ భారతీయ రాష్ట్రం కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానం 2026ను ప్రారంభించడం జరిగింది? మహారాష్ట్ర, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మే 2026లో సువేందు అధికారి కొత్త ముఖ్యమంత్రిగా ఏ భారతీయ రాష్ట్రంలో బాధ్యతలు చేపట్టడం జరిగింది? సువేందు అధికారి నేమ్ ఏంటి? సువేందు అధికారి. పశ్చిమ బెంగాల్ సంబంధించి నూతన ముఖ్యమంత్రి చాలా ఇంపార్టెంట్. నూతన నియామకాలు కూడా చదువుకోవాలి. వెస్ట్ బెంగాల్ సంబంధించి నూతన ముఖ్యమంత్రి ఎవరు? సువేందు అధికారి. నెక్స్ట్, PM సూర్యఘర్ మఫ్త్ బిజిలీ యోజన దేనిపైన దృష్టి సారిస్తుంది? సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టాలేషన్ సంబంధించి ఇంటి పైకప్పు భాగంలో సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టాలేషన్ లో భాగంగా
పిఎం సూర్యఘర్ మఫ్త్ బిజిలీ యోజన అనేది దృష్టి సారించడం జరుగుతుంది. మరి దీని ద్వారా ఏం చేస్తారు? ఈ సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టాలేషన్ ద్వారా ఉచిత విద్యుత్ లభించేలా చేయడం అనేది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. పిఎం సూర్యఘర్ మఫ్త్ బిజిలీ యోజన. నెక్స్ట్ 2026లో గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకొని భారతదేశం ఏ మిషన్ ని ప్రారంభించింది? పేర్లోనే ఉంది, నీటికి సంబంధించింది కాబట్టి నీర్ మిత్ర ఇనిషియేటివ్ లక్ష్యంగా పెట్టుకొని భారతదేశంలో నీటి సంరక్షణను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకొని ప్రారంభించడం జరిగింది. నీర్ మిత్ర ఇనిషియేటివ్. ఓకే, నెక్స్ట్ జాతీయ అంశాలకు సంబంధించి కంటిన్యూషన్ లో ఇటీవల ప్రారంభించబడిన PMGSY-4 పథకం దేనిపైన దృష్టి పెడుతుంది? PMGSY-4 ఇక్కడ గ్రామీణ రహదారి కనెక్టివిటీని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకొని PMGSY-4 అనేది ఈ పథకం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. గ్రామీణ రహదారులు ఉంటాయి కదా, ఈ గ్రామీణ రహదారులను కనెక్టివిటీ చేయడానికి లక్ష్యంగా పెట్టుకొని ఈ PMGSY-4 పథకం అనేది ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బలానికి సంబంధించి ప్రతిపాదిత సవరణను ఎంతకు పెంచాలని కోరుతుంది? ఇంతకుముందు ఎంత ఉండే? 34 ఉంటుంది. 34 మంది నుంచి ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బలాన్ని 34 నుంచి 37కు పెంచేలా ఈ ప్రతిపాదిత సవరణ అనేది కోరడం జరుగుతుంది. బలాన్ని పెంచడం కోసం, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యా బలాన్ని పెంచడం కోసం 34 నుంచి 37 పెంచడానికి ఈ ప్రతిపాదిత సవరణ అనేది కోరడం జరుగుతుంది ఇటీవల. ఓకే, నెక్స్ట్ వచ్చేసి UDGAM పోర్టల్ యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏంటి? మెయిన్ థీమ్ ఏంటి? దీనికి సంబంధించి అసలు UDGAM అంటే ఏంటి? అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గేట్వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించి అన్క్లెయిమ్డ్ పేరులోనే ఉంది, క్లెయిమ్ చేయని బ్యాంక్ యొక్క డిపాజిట్లను ట్రాక్ చేయడం లక్ష్యంగా ఈ UDGAM పోర్టల్ అనేది ప్రారంభించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ రూపాయి, ఈ రూపాయికి సంబంధించి ఈ బాండ్లను జారీ చేసిన మొదటి భారతీయ బ్యాంక్ ఏంటి? SBI. మన భారతదేశంలో పెద్ద బ్యాంక్ వచ్చేసి ఎవరికైనా గుర్తొచ్చేది SBI కదా. సో ఇక్కడ ఈ రూపీ బాండ్లను కూడా జారీ చేసిన మొదటి బ్యాంక్ SBI అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పటివరకు జాతీయ అంశాలకు సంబంధించి చూసాం. నెక్స్ట్ అంతర్జాతీయ అంశాలకు సంబంధించి చూద్దాం. సెకండ్ వచ్చేసి అంతర్జాతీయ అంశాలు, ఇంటర్నేషనల్ అఫైర్స్ సంబంధించి. ఇందులో మొదటి ప్రశ్న, 2026 G20 సదస్సు అనేది ఏ దేశం నిర్వహించింది? ఇటలీ. G20 సదస్సు 2026 ఎక్కడ నిర్వహించబడింది? ఇటలీ. ఓకేనా, ఇటలీ. నెక్స్ట్ వచ్చేసి G7 సదస్సు 2026లో ఏ దేశం? నెక్స్ట్ 2026లో 3వ ఇండియా నార్డిక్ సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది? ఇండియా నార్డిక్ సమ్మిట్ 2026 సంబంధించి ఓస్లోలో నిర్వహించడం జరిగింది. ఓస్లో అనే దేని రాజధాని? నార్వే రాజధాని ఓస్లో. ఓకేనా, సో నార్వే రాజధాని అయినా ఓస్లోలో నిర్వహించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశాన్ని ఏ నగరం నిర్వహిస్తోంది? క్వాడ్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ 2026 విదేశాంగ మంత్రుల సమావేశాన్ని ఏ నగరం నిర్వహిస్తుందంటే న్యూఢిల్లీ. మన భారతదేశ నగరమైన న్యూఢిల్లీ నిర్వహిస్తుంది క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం, ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ 2026 సంబంధించి. అదేవిధంగా 2026 బ్రిక్స్ సమావేశాలకు ఏ దేశం అధ్యక్షత వహించింది? భారతదేశం అధ్యక్షత వహించడం జరిగింది. 2026 బ్రిక్స్ కి సంబంధించి భారతదేశం అధ్యక్షత వహించింది. నెక్స్ట్ 2026 వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించి వార్షిక సమావేశాన్ని ఏ దేశం నిర్వహించింది? స్విట్జర్లాండ్ నిర్వహించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF సంబంధించి 2026 స్విట్జర్లాండ్. ఇవి మనకు అంతర్జాతీయ అంశాలకు సంబంధించి. నెక్స్ట్ కంటిన్యూషన్ అంతర్జాతీయ అంశాలు. 2026లో ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ లో కొత్త సభ్యుడిగా చేరిన దేశం ఏంటి? పాలస్తీనా ఐక్యరాజ్య సమితిలో కొత్త సభ్యుడిగా చేరింది. ఈ ఇటీవల కాలంలో మేలో 2026లో పాలస్తీనా కొత్త సభ్యుడిగా చేరింది ఈ దేశం అనేది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2026లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై దేశవ్యాప్తంగా నిషేధాన్ని ప్రవేశపెట్టిన మొదటి దేశం ఏది? న్యూజిలాండ్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పైన దేశవ్యాప్తంగా నిషేధాన్ని ప్రవేశపెట్టిన మొదటి దేశంగా న్యూజిలాండ్ అనేది ఉంది ప్రజెంట్. ఓకే, నెక్స్ట్ మే 2026లో ఏ దేశం ప్రపంచంలోని మొదటి పూర్తి ఎలక్ట్రిక్ వాణిజ్య కార్గో షిప్ ను ప్రారంభించింది? ఈ షిప్ కూడా ఎలక్ట్రిక్ సంబంధించిందే. మొదటి ఎలక్ట్రిక్ కార్గో షిప్. ఓకేనా, డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఇలాంటివి ఉండవు ఇక్కడ. దీనికి సంబంధించి ఎలక్ట్రిక్ కార్గో షిప్ సంబంధించి నార్వే ఎలక్ట్రిక్ వాణిజ్య కార్గో షిప్ ని మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హర్ముజ్ సంబంధించి హర్ముజ్ జలసంధి ఇటీవల వార్తల్లో నిలిచింది.
ఇది దేనికి సంబంధించి ఆందోళన కారణంగా వార్తల్లో నిలవడం జరిగింది. హర్ముజ్ జలసంధి అనేది ప్రపంచ ఇంధన సరఫరా సంబంధించి, ఈ ప్రపంచ ఇంధన సరఫరా సంబంధించి ఎందుకు వార్తల్లో నిలిచిందంటే ఈ ఇంధన సరఫరా అనేది ఇది కీలకం కావడంతో ఈ జలసంధి ద్వారానే జరుగుతుంది కాబట్టి ఇది వార్తల్లో నిలవడం జరిగింది. హర్ముజ్ జలసంధి ద్వారానే ప్రపంచ ఇంధన సరఫరా అనేది జరుగుతుంది కాబట్టి ఇటీవల ఇది వార్తల్లో నిలవడం జరిగింది. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో నిలిచిన ఎబోలా వ్యాప్తి అనేది ఏ ఖండంలో జరిగింది? ఎబోలా ఆఫ్రికా. ఓకేనా, ఏ ఖండంలో జరిగింది? ఆఫ్రికా ఖండంలో జరిగింది. నెక్స్ట్, ఏ దేశం ఇటీవల అంతర్జాతీయ సౌర కూటమి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ సంబంధించి ఏ దేశం చేరింది? ఇటీవల ఏ దేశం చేరింది? జోర్డాన్ చేరింది. ఐఎస్ఏలో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లో ఇటీవల చేరిన దేశం జోర్డాన్. ఓకే, ఇవి అంతర్జాతీయ అంశాలకు సంబంధించి. నెక్స్ట్, రక్షణ, డిఫెన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి, డిఫెన్స్ రక్షణ మరియు శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించి మే నెలలో ఉన్న కరెంట్ అఫైర్స్ సంబంధించి చూడండి. భారతదేశం మొట్టమొదటి హైడ్రోజన్ పవర్ రైల్ ఏ సెక్షన్ లో నడుస్తుంది? హైడ్రోజన్ పవర్డ్ రైల్ అనేది ఏ సెక్షన్ లో నడుస్తుంది? జిండ్ సోనిపట్ మార్గంలో ఈ సెక్షన్ లో నడవడం జరుగుతుంది. ఇది భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ పవర్డ్ రైల్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సంబంధించి ఇటీవల ఏ క్షిపణి వ్యవస్థను ట్రయల్స్ ని పూర్తి చేయడం జరిగింది. ఏ మిజైల్ సంబంధించి ట్రయల్స్ వ్యవస్థను పూర్తి చేయడం జరిగింది. ఏంటి? డిఆర్డిఓ అంటే ఏంటి? డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇటీవల ఏ మిజైల్ సంబంధించి ట్రయల్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ULPGM-V3 ఈ ట్రయల్స్ అనేది పూర్తి కావడం జరిగింది, విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ హెలికాప్టర్ లాంచ్డ్ అయిన యాంటీషిప్ క్షిపణిని ఎవరు అభివృద్ధి చేశారు? స్వదేశీ హెలికాప్టర్ లాంచ్డ్ యాంటీషిప్ క్షిపణికి సంబంధించి ఎవరు అభివృద్ధి చేయడం జరిగింది? డిఆర్డిఓనే, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సంబంధించి ఇది లాంచ్ చేయడం జరిగింది. ఎవరు అభివృద్ధి చేశారు? హెలికాప్టర్ లాంచ్డ్ యాంటీషిప్ మిజైల్, డిఆర్డిఓ. నెక్స్ట్, 2026 లో ఇల్డి రిమ్హాన్ మిసైల్ సంబంధించి ఈ మిసైల్ ని ఏ దేశం ఆవిష్కరించింది? టర్కీ. ఇల్డి రిమ్హాన్ మిసైల్ టర్కీ దేశం అనేది ఆవిష్కరించడం జరిగింది. నెక్స్ట్, టైన్వాన్ 2 మిషన్ ని ఏ దేశానికి సంబంధించింది? ఈ టైన్వాన్ 2 మిషన్ అనేది ఏ దేశానికి సంబంధించింది? చైనా. టైన్వాన్ 2 అనేది చైనా సంబంధించింది. నెక్స్ట్, చైనా సంబంధించిన ఇంకో క్వశ్చన్, అన్ని ఒకే దగ్గర మీకు సెగ్రిగేట్ చేసి మరీ చెప్తున్నాను. ఓకేనా. ఏ దేశం ఇటీవల మొదటి పూర్తిగా స్వదేశీ చంద్ర రోవర్ ను ప్రారంభించింది? పూర్తిగా స్వదేశీ, తన మొదటి పూర్తిగా స్వదేశీ చంద్ర రోవర్ ని ప్రారంభించడం జరిగింది చైనా. మొట్టమొదటి పూర్తి స్వదేశీ చంద్ర రోవర్ ని ప్రారంభించింది ఏ దేశం? చైనా. ఓకేనా. టైన్వాన్ 2 మిషన్ కూడా చైనా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ రక్షణ మరియు శాస్త్ర సాంకేతిక రంగం సంబంధించి నెక్స్ట్ కంటిన్యూషన్ రక్షణ మరియు శాస్త్ర సాంకేతిక రంగం ఇంకా ఉన్నాయి క్వశ్చన్స్. నెక్స్ట్ 7th క్వశ్చన్, 2026 లో తన మొదటి పునర్వినియోగ భారీ లిఫ్ట్ రాకెట్ ను ఏ దేశం విజయవంతంగా ప్రారంభించింది? భారతదేశం. మొదటి పునర్వినియోగ భారీ లిఫ్ట్ రాకెట్ ను ఏ దేశం విజయవంతంగా ప్రారంభించడం జరిగింది? భారతదేశం. నెక్స్ట్ వచ్చేసి 2026 లో AI ఆధారిత అణురక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేసి అమలు చేసిన మొదటి దేశం ఏది? రష్యా. AI ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అణురక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేసి అమలు చేసిన మొదటి దేశం రష్యా. ఓకేనా. నెక్స్ట్, సూర్యుడిని అధ్యయనం చేయడానికి ఇస్రో యొక్క ఏ మిషన్ దృష్టి సారించింది? ఆదిత్య L1 పేర్లో ఉంది, సూర్యుడికి సంబంధించి ఆదిత్య L1. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయం మరియు అడవులను పర్యవేక్షించడం కోసం భారతదేశం ప్రారంభించిన కొత్త భూ పరిశీలన ఉపగ్రహం పేరేంటి? రీసాట్ 3C రీసాట్ 3C. ఈ రీసాట్ 3C ని దేనికోసం ప్రవేశపెట్టాడు? ఈ ఉపగ్రహాన్ని దేనికోసం ప్రవేశపెట్టడం జరిగింది? దేన్ని పర్యవేక్షించడం కోసం? అడవులను, వ్యవసాయం మరియు అడవులను పర్యవేక్షించడం కోసం రీసాట్ 3C ని ఈ ఉపగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ 2026 లో వాణిజ్య ప్రజా రవాణా కోసం AI ఆధారిత స్వయం ప్రతిపత్తి కలిగిన వాహనాలను చట్టబద్ధం చేసిన మొదటి దేశం ఏంది? AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్వయం ప్రతిపత్తి కలిగిన వాహనాలను చట్టబద్ధం చేసిన మొదటి దేశం సౌత్ కొరియా, దక్షిణ కొరియా సంబంధించి 2026 లో వాణిజ్య ప్రజా రవాణా కోసం AI ఆధారిత స్వయం ప్రతిపత్తి కలిగిన ఈ వాహనాలను చట్టబద్ధం చేసింది సౌత్ కొరియా సంబంధించి. క్రీడలకు సంబంధించి భారతదేశం ఇటీవల ప్రారంభించిన మొదటి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ WYC వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ 2026 సంబంధించి ఎక్కడ ఆవిష్కరించబడింది? న్యూఢిల్లీ.
మన ఇండియా క్యాపిటల్ కాబట్టి ఎక్కువ శాతం మీకు సమాధానం తెలియనప్పుడు న్యూఢిల్లీ ప్రిఫర్ చేసుకోండి. ఇలాంటి ఏమైనా సమ్మిట్ సంబంధించి కానీ ఇలాంటివి ఏమన్నా ప్రారంభించబడినవి ఏమన్నా మొట్టమొదటిసారిగా ఎక్కడ ఛాంపియన్షిప్ సంబంధించినవి కానీ న్యూఢిల్లీ ప్రిఫర్ చేసుకోండి. న్యూఢిల్లీ. నెక్స్ట్ 2028 ఏషియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లను ఏ నగరం నిర్వహిస్తుంది? ఏషియన్ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2028 భువనేశ్వర్, ఇండియాకు సంబంధించి ఇండియాలోనే భువనేశ్వర్లో నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ 2026 అండర్-20 ఫుట్బాల్ వరల్డ్ కప్ను ఏ దేశం గెలుచుకుంది? బ్రెజిల్ దేశం గెలుచుకోవడం జరిగింది. అండర్-20 ఫుట్బాల్ వరల్డ్ కప్ 2026 సంబంధించి ఏ దేశం గెలుచుకుంది? బ్రెజిల్ దేశం గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఇతర ముఖ్యమైనవి మిస్లీనియస్ సంబంధించి చూద్దాం. 2026 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క స్థానం ఎంత? వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ పత్రికా స్వేచ్ఛా సూచికి సంబంధించి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ సంబంధించి 157వ ర్యాంక్. భారతదేశం ర్యాంక్ ఎంత? 157వ ర్యాంక్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ సంబంధించి. నెక్స్ట్ అదేవిధంగా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 సంబంధించి ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది? ఫస్ట్ ర్యాంక్ ఎవరు? హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ సంబంధించి సింగపూర్ అనేది హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ లో 2026 సంబంధించి మొదటి స్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ ఇటీవల భారతదేశంలో నమోదైన రికార్డు ఉష్ణోగ్రత ఎంత? టెంపరేచర్, రికార్డ్ టెంపరేచర్ ఇన్ ఇండియా ఎంత అంటే 48.2 డిగ్రీ సెంటిగ్రేడ్. 48.2 డిగ్రీ సెంటిగ్రేడ్ హైయెస్ట్ టెంపరేచర్ ఇన్ ఇండియా. నెక్స్ట్ నీట్ వివాదం తర్వాత ఏ సంస్థ సంస్కరణలను డిమాండ్ చేసింది? దీనికి సంబంధించి సంస్కరణ చేయాలని చెప్పేసి డిమాండ్ చేసింది అంటే ఫైమా అంటే ఏంటి? ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్. ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ఈ సంస్కరణ చేయాలని చెప్పేసి నీట్ వివాదం తర్వాత డిమాండ్ చేయడం జరిగింది. ఓకేనా. ఇటీవల భారతదేశం ఏ దేశంతో వరుణ అనే ప్రధాన నావికా విన్యాసాలను నిర్వహిస్తుంది? ఫ్రాన్స్ దేశంతో వరుణ అనే ప్రధాన నావికా విన్యాసాలను నిర్వహించడం జరుగుతుంది. ఏ పేరుతో? వరుణ అనే ప్రధాన నావికా విన్యాసాలు భారతదేశం మరియు ఫ్రాన్స్ మధ్య నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ వైట్ రివల్యూషన్ 2.0 ఏ రంగానికి సంబంధించింది? పాడి పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి, పాలకు సంబంధించి, డైరీ డెవలప్మెంట్ సంబంధించి వైట్ రివల్యూషన్ 2.0 అనేది పాడి పరిశ్రమ అభివృద్ధికి సంబంధించింది. ఇవి మనకి ఏంటి అంటే మిస్లీనియస్ ఇతర ముఖ్య అంశాలకు సంబంధించి. ఓకే, ఇప్పటి వరకు మీకు ప్రతి ఒక్క రంగం సంబంధించి జాతీయ అంశాలు కానీ, అంతర్జాతీయ అంశాలు కానీ, శాస్త్ర సాంకేతిక అంశాలు కానీ, అవార్డులు కానీ, క్రీడలు కానీ, ఇంకా రిమైనింగ్ అదేవిధంగా మిస్లీనియస్ ఇతర అంశాలు కానీ ప్రతి ఒక్కటి ఈ మే నెలకు సంబంధించి మే 2026 సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది టాప్ 50 కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. కరెంట్ అఫైర్స్ సంబంధించి చెప్పాలంటే వీడియో స్టార్టింగ్లో చెప్పాను కరెంట్ అఫైర్స్ సంబంధించి ఎలా చదవాలని చెప్పేసి. ఒక ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే, ఒక జాబ్ సాధించాలంటే కరెంట్ అఫైర్స్ ఒకటి మాత్రమే డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు, డిసైడింగ్ సబ్జెక్ట్ కాదు. కరెంట్ అఫైర్స్ అనేది ఒక పేపర్లో ఒక భాగం మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానిస్టేబుల్ ఎగ్జామ్ కానీ లేదంటే సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ కానీ రాస్తున్నారు, ఎస్ఐ ఎగ్జామ్ రాస్తున్నారు. ఎస్ఐ ఎగ్జామ్కి ఎంత ఉంటుంది మార్క్స్ అనేది? జనరల్ స్టడీస్ సంబంధించి చెప్తున్నాను నేను. జనరల్ స్టడీస్ సంబంధించి 200 మార్క్స్ పేపర్ ఉంటుంది. 200 మార్క్స్ ఉంటుంది ఎస్ఐకి. అంతేగా. ఈ 200 మార్క్స్లో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి? జనరల్ స్టడీస్ సంబంధించి చూస్తే హిస్టరీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, తెలంగాణ జాగ్రఫీలో తెలంగాణ జాగ్రఫీ ఉంటుంది. నెక్స్ట్ ఎకనామీ ఉంటుంది, జనరల్ సైన్స్, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, ఆర్థమెటిక్, రీజనింగ్. అంటే ఎస్ఐ జాబ్ రావాలంటే ఆర్థమెటిక్, రీజనింగ్ నెక్స్ట్ పేపర్. జనరల్ స్టడీస్ సంబంధించి అయితే ఇవన్నీ ఇక్కడ వరకు ఇంపార్టెంట్. ఇంకా మీకు ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఉంటుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇవన్నీ జనరల్ స్టడీస్లో ఒక భాగం. అంతేగా. వీటికి సంబంధించి 200 మార్క్స్ వెయిటేజ్. దీంట్లో కరెంట్ అఫైర్స్ కూడా ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అనేది దీంట్లో ఒక భాగం మాత్రమే. ఈ అన్ని సబ్జెక్ట్లో మీకు ఆల్మోస్ట్ 10+ సబ్జెక్ట్స్ ఉంటాయి. జనరల్ స్టడీస్ అంటే ఏ ఎగ్జామ్ తీసుకున్నా, ప్రతి ఎగ్జామ్ చెప్తున్నా, ఏ ఎగ్జామ్ తీసుకున్నా 10+ సబ్జెక్ట్స్ ఉంటాయి. కేవలం కరెంట్ అఫైర్స్ చదువుకొని మాత్రమే ఉద్యోగం సాధించడం అనేది ఎవరి వల్ల కాదు. కరెంట్ అఫైర్స్ చదివి మాత్రమే ఉద్యోగం అనేది వస్తుంది అనుకొని భ్రమపడకండి. కరెంట్ అఫైర్స్ చదవకున్నా జాబులు వస్తాయి, కరెంట్ అఫైర్స్ చదివి మాత్రం జాబులు మాత్రం రాదు.
కేవలం కరెంట్ అఫైర్స్ చదివి మాత్రమే జాబులు రావు. ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఇందులో హిస్టరీ అనేది మీకు ఏమైనా చేంజ్ అవుతుందా? ఫస్ట్ మొదటగా స్టాటిక్ సబ్జెక్ట్స్ చదవండి. చేంజ్ కాని సబ్జెక్టులు మీరు కాదు, మీ నెక్స్ట్ తరం వాళ్ళు కూడా చదివిన చేంజ్ కాని సబ్జెక్టులు ఏముంటాయి దీంట్లో? హిస్టరీ. అదే అల్లావుద్దీన్ ఖిల్జీ ఉంటాడు, అదే అక్బర్ ఉంటాడు, ఇదే ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఎప్పటి నుంచో ఇదే ఉంటుంది. 30-40 ఇయర్స్ నుంచి ఇదే సిలబస్ అనేది చేంజ్ అయిందా? చేంజ్ ఏం కాలేదు. ఓకేనా? పేపర్ లెవెల్ అనేది చేంజ్ అయింది, దాంట్లో పేపర్ లెవెల్ చేంజ్ అయింది. సో హిస్టరీ అనేది ఇవి చేంజ్ కాని సబ్జెక్టులు ఉంటాయి. హిస్టరీ కానీ పాలిటీ, దీంట్లో కొన్ని అమెండ్మెంట్స్ వస్తే యాడ్ చేసుకోండి, అప్డేట్ అవుతే యాడ్ చేసుకోవచ్చు అంతే. ఓకేనా? నెక్స్ట్ జాగ్రఫీకి సంబంధించి చేంజ్ అయ్యేది ఏమైనా ఉందా? హిస్టరీకి సంబంధించి తెలంగాణ మూవ్మెంట్ చదువుతున్నారు. తెలంగాణ మూవ్మెంట్ మళ్ళీ ఏమైనా చేంజ్ అవుతుందా? చేంజ్ కాదు. తెలంగాణ హిస్టరీ మళ్ళీ శాతవాహనంలో కాకతీయులకు సంబంధించి ఏమైనా అప్డేట్ అవుతుందా? సమాచారం చేంజ్ కాదు. సో చేంజ్ కాని సబ్జెక్ట్సే మ్యాక్సిమం మీకు అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కటి జనరల్ సైన్స్ సంబంధించి చేంజ్ అవుతుందా? చేంజ్ కాదు. చేంజ్ కాని సబ్జెక్టులు ఉంటాయి కదా. ఫస్ట్ స్టాటిక్ సబ్జెక్ట్స్ ఇవన్నీ మీరు పర్ఫెక్ట్ అయిన తర్వాత, పర్ఫెక్ట్ కావాలి. నేను చెప్పే జాగ్రత్త వినండి. చాలామంది చేసే మిస్టేక్, ఎవరైనా కానీ స్టార్టింగ్ నుంచే ప్రిపేర్ అవుతారు. ఎగ్జామ్ పడ్డ తర్వాత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తెలుసు, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఉంటారు. 60% ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, స్టార్టింగ్ అటెంప్ట్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మాత్రం ఫస్ట్ ఈ సబ్జెక్ట్ చదవండి. చేంజ్ కానీ సబ్జెక్ట్స్ ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకనామీ, సైన్స్, జనరల్ సైన్స్ ఇవన్నీ మీరు చేంజ్ కాని సబ్జెక్టులు ఇవన్నీ పర్ఫెక్ట్ చదివిన తర్వాత, పర్ఫెక్ట్ అయిన తర్వాత, మోడల్ పేపర్స్ కూడా ప్రాక్టీస్ చేసిన తర్వాత, టైం ఉంటే కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసుకోండి. లాస్ట్ ఆప్షనే కరెంట్ అఫైర్స్. బయట కొంతమంది ఉంటారు ఓన్లీ కరెంట్ అఫైర్స్ చదివితేనే జాబ్ వస్తాయని చెప్పేసి మీకు చెప్తా ఉంటారు. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గానే అన్నీ ఉంటాయని చెప్తారు. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఎన్ని ఉంటాయి? హిస్టరీలో ఏముంటుంది? హిస్టరీలో చేంజెస్ ఏముంటాయి? ఏదో ఒక్కటి సింధు నాగరికత కాలంలో ఈ మధ్యలో బయటపడింది అని చెప్పేసి ఏదో ఒకటి ఉంటుంది. అది మొత్తం కరెంట్ అఫైర్స్ బిట్ కాదే, హిస్టరీ మొత్తం అయిపోదు కదా. ఒక పార్ట్ 0.001% అంతే. హిస్టరీ మొత్తం మీద చేంజ్ కాదు కదా. హిస్టరీ 100% చేంజ్ కాదు. సో ఇలాంటి సబ్జెక్ట్స్ చదువుకోండి. ఫస్ట్ పాలిటీ చదువుకోండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ 2 months 3 months ఎగ్జామ్కి లాస్ట్ 2 months 3 months ఉందనగా గట్టిగా చెప్పాలంటే లాస్ట్ 1 month మీరు ఇలా మంత్ వైజ్గా టాప్ 100 బిట్స్ కానీ టాప్ 50 బిట్స్ కానీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ నోట్స్ తయారు చేసుకొని, బయట మ్యాగజైన్స్ ఉంటాయి, మీకు చాలా వరకు మ్యాగజైన్స్ ఉంటాయి, అప్పుడు ఆ మ్యాగజైన్స్ తీసుకొని లాస్ట్ 6 months మ్యాగజైన్స్ తీసుకొని, కేవలం 6 months మ్యాగజైన్ తీసుకొని దాంట్లో మీరు ఇంపార్టెంట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదువుకోండి, సరిపోతుంది. దానికోసం ఒక లాస్ట్ 1 month చదివితే సరిపోతుంది. దానికోసం ఇప్పటి నుంచే కష్టపడి, ఇప్పటి నుంచే రోజు 2 hours వేస్ట్ చేసుకొని కరెంట్ అఫైర్స్ కోసం మిగతా సబ్జెక్ట్స్ని మీరు నెగ్లెక్ట్ చేయకండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటా. కరెంట్ అఫైర్స్ చదవద్దు అని నేను చెప్పట్లేదు. కరెంట్ అఫైర్స్ చదవండి, కానీ ఎలా చదవాలి, ఎంతసేపు చదవాలి, దానికి ఎంత ప్రియారిటీ ఇవ్వాలని మాత్రమే చెప్తున్నా. కేవలం ఆ కరెంట్ అఫైర్స్తోనే మీకు జాబ్ వస్తుందని మాత్రం భ్రమపడకండి అని చెప్తున్నా. బయట మార్కెట్లో కరెంట్ అఫైర్స్తో మాత్రమే జాబులు వస్తాయని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. కరెంట్ అఫైర్స్ లాస్ట్ ప్రియారిటీ పెట్టుకోండి. అంతే తప్పించి స్టార్టింగ్ నుంచి డైలీ మీరు దానికే 2-3 hours కేటాయించి ఈ సబ్జెక్ట్స్ మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. నేను చెప్పేది అది. కరెంట్ అఫైర్స్ మాత్రమే జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది కానే కాదు. ఓకేనా? దాని ప్రకారం చూడండి. కరెంట్ అఫైర్స్ కేవలం ఒక పార్ట్ మాత్రమే, ఒక పేపర్లో ఒక పార్ట్ మాత్రమే. ఇది ఒక్కటి మాత్రం అబ్జర్వ్ చేసుకొని చదవండి. ఇదివరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తెలుసు. కొత్తగా ఎవరైతే ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థుల కోసం మాత్రం ఇది చెప్పడం జరుగుతుంది. ఓకేనా? కేవలం ఈ కరెంట్ అఫైర్స్ కోసమే వేలు పెట్టి కోర్సులు తీసుకోకండి. వేలు ఉంటాయి. ఒక్కొక్కటి 2000-3000 రూపీస్ పెట్టి కరెంట్ అఫైర్స్ సంబంధించి వేలు కోర్సు ఉంటాయి. కేవలం ఒక్క సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది. దానికోసమే వేలు పెట్టి కొనాల్సిన అవసరం లేదు. తీసుకోండి. మీకు అన్ని సబ్జెక్టులు అయిపోయిన తర్వాత కరెంట్ అఫైర్స్ మాత్రమే మీకు చదివేది ఉంది అన్నప్పుడు మాత్రం దాని మీద కాన్సన్ట్రేషన్ చేసుకోండి. దానికి దీని తేడా ఏముంటుంది? ఇప్పటి నుంచి 3 గంటలు రోజు కరెంట్ అఫైర్స్ పెట్టి చదివిన వాళ్ళకి లాస్ట్ ఒక 1 month చదివిన వాళ్ళ తేడా ఎంత ఉంటుందంటే ఒక 2 నుంచి 3 మార్కులే తేడా ఉంటుంది. రోజు 3 గంటలు చదివిన వాళ్ళకు ఒక 3-4 మార్కులు ఎక్కువ వస్తుంది. కరెంట్ అఫైర్స్ సంబంధించి 20 questions వస్తే దాంట్లో ఒక 3-4 ఎక్కువ వస్తాయి. ఇతనికి ఒక 3-4 తక్కువ వస్తాయి. మరి 3-4 మార్కులు చాలా ఇంపార్టెంట్ కదా సార్ జాబ్ రావడానికి, ఒక్క మార్కు కూడా ఇంపార్టెంట్ కదా అంటే, దానివల్ల రోజు 3 గంటలు ఇది చదివేసరికి ఇవన్నీ మిస్ అవుతున్నావు కదా. ఒక్కొక్క దాంట్లో 20 మార్కులు వస్తున్నాయి కదా. ఇవి ప్రతి ఒక్క సబ్జెక్ట్లో నువ్వు 60-70 మార్కులు మిస్ అవుతున్నావు కదా. నీకు 3-4 మార్కులు మిస్ చేసుకోవడం ఇంపార్టెంటా, 60-70 మార్కులు మిస్ చేసుకోవడం ఇంపార్టెంటా? దానివల్ల ఇవన్నీ కోల్పోతున్నావు. దీనివల్ల ఇంపార్టెంట్ టైం అంతా దీని మీద పెట్టాల్సిన టైం అంతా కరెంట్ అఫైర్స్ మీద పెట్టేసరికి ఈ టైం అంతా మీకు కోల్పోతున్నారు.
ఇంపార్టెంట్ టైం అంతా మిస్ అవుతుంది. 60-70 మార్కులు లాస్ అవుతున్నారు. 3-4 మార్కులు కోల్పోవడం ఇంపార్టెంటా, 60-70 మార్కులు కాపాడుకోవడం ఇంపార్టెంటా? సో నేను చెప్పేది అర్థమైంది అనుకుంటున్నా. స్టాటిక్స్ సబ్జెక్ట్స్ చదవండి ఫస్ట్. కంప్లీట్ అయిన తర్వాత కరెంట్ అఫైర్స్ అనేది లాస్ట్ 1-2 మంత్స్ చదవండి. లాస్ట్ 1-2 మంత్స్లో మీకు ర్యాపిడ్ రివిజన్ ద్వారా కరెంట్ అఫైర్స్ అనేది చాలామంది చేస్తారు. అవి చదివితే సరిపోతుంది. ఎవరిదైనా మీకు నచ్చిన వాళ్ళే చదివితే సరిపోతుంది. లేదంటే మ్యాగజైన్స్ తీసుకొని దాని ప్రకారం నోట్స్ ప్రిపేర్ చేసినా సరిపోతుంది. అంతేగాని కేవలం కరెంట్ అఫైర్స్ కోసమే వేల రూపాయలు చేసి పర్చేస్ చేయడం కానీ, బయట చాలామంది ఉన్నారు ఓన్లీ కరెంట్ అఫైర్స్ కోసమే వేలు ఉంటాయి. 1000 పైగా 2000 రూపాయలకు పైగా కోర్సులు కేవలం ఒక్క సబ్జెక్ట్ కోసం 20 మార్కుల పేపర్ కోసం. 20 మార్కులు పేపర్లో 200 మార్కులు ఉంటే 20 మార్కులు వచ్చే దానికోసం 2000 పైగా ఖర్చు పెట్టడం అవసరమా? తీసుకోండి, మీరు నచ్చితే తీసుకోండి, మీరు ఏం కాదనట్లేదు, తీసుకోండి. కేవలం కరెంట్ అఫైర్స్ కాదు, అన్ని సబ్జెక్టులు ఉండాలి. అన్ని సబ్జెక్టులు మీకు ఒక ఎగ్జామ్ ప్రిపేర్ కావడానికి ఉన్న అన్ని సబ్జెక్టులు ఉండాలి. అన్ని సబ్జెక్టులు ఉన్న వాటికి పెట్టండి మీరు. అప్పుడు తప్పు. అది కూడా మీకు వేలు పెట్టడం అనేది రాంగ్ అని చెప్తాను నేను. దీనికోసం కోర్సుల కోసం వేలు పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో అవి చూసుకొని మీరు పర్చేజ్ చేసుకోండి. మీకు నచ్చిన వాళ్ళ కోర్సులను పర్చేజ్ చేసుకోండి. ఏదైనా కానీ ప్లాన్డ్గా చదువుకోండి. ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేవి రాబోతున్నాయి, చాలా వరకు నోటిఫికేషన్స్ వస్తున్నాయి. సో ఈ ఒక్కసారి ఛాన్స్ మిస్ అయితే మాత్రం మళ్ళీ మీకు నెక్స్ట్ గవర్నమెంట్ వరకు కూడా నోటిఫికేషన్స్ వస్తాయో కూడా చెప్పలేను. సో అందుకోసమే మళ్ళీ అవకాశం రాదు కాబట్టి దానికోసమే ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏ సబ్జెక్టు ప్రియారిటీ ఇవ్వాలని చెప్పేసి. ఓకేనా? సో ఎగ్జామ్కి బాగా చదవండి. ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఎవరైనా స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు స్టార్ట్ చేస్తారు. కాంపిటీషన్ ఉన్న వ్యక్తి, కాంపిటీషన్ లేని వ్యక్తి ప్రతి ఒక్కరు స్టార్ట్ చేస్తారు. ఇప్పటి నుంచే ఒక ప్రణాళిక వేసుకోండి. ఒక షెడ్యూల్ ప్రకారం చదువుకోండి. రోజు ఎన్ని గంటలు చదువుతారో షెడ్యూల్ వేసుకొని చదువుకోండి. ఓకేనా? మోడల్ పేపర్స్ లాస్ట్లో మాత్రం లాస్ట్ 2 months మాత్రం వీలైనన్ని మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. మోడల్ పేపర్స్ ఎంత చదివిందనే ముఖ్యం కాదు, ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్. మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి, మీకు అప్పుడు బెటర్ రిజల్ట్ ఉంటుంది. ఓకే? సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అక్కడ ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.